పెద్దపల్లి జిల్లాలో చింత చెట్టు నరికివేత వివాదాస్పదంగా మారింది. రామగుండంలో చింత చెట్టు నరికివేయడంతో వందల సంఖ్యలో కొంగలు మృతి చెందాయి. ఈ ఘటనపై పోలీస్ ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫిర్యాదుతో విచారణ ప్రారంభించారు సంబంధిత ఆఫీసర్లు. చెట్టు నరికివేసిన మున్సిపల్ ఆఫీసర్లపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు ఫారెస్ట్ ఆఫీసర్స్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోదార్కని అడ్డగుంటపల్లిలో చింత చెట్టును నరికివేశారు మున్సిపల్ సిబ్బంది. అభివృద్ధిలో భాగంగా రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టును తొలగించారు ఆఫీసర్లు. ఈ నేపథ్యంలో చెట్టుపైన ఉన్న వందలాది కొంగలు మృతి చెందగా మరికొన్ని కొంగలు ఆవాసం కోల్పోయాయి. కొంగలకు గూడు చెదరడంతో నరికివేసిన కొమ్మలపై చేరాయి. గాయపడిన కొంగలకు చికిత్స అందిస్తున్నారు వెటర్నరీ వైద్యులు. బతికి ఉన్న కొంగలను పట్టుకొని సమీప ఫారెస్ట్లోకి వదిలేశారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు రామగుండం లాయర్ రాజ్ కుమార్. కొంగల మృతికి కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు వన్యప్రాణి ప్రేమికులు, స్థానికులు. కంప్లైంట్ వచ్చిన వెంటనే మా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ను కొమరాయిని ఇక్కడ పంపించాను ఇన్వెస్టిగేషన్ చేయమని. ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ ఏంటంటే కొంగ జాతికి సంబంధించిన పక్షులు వీటిపైన ఆవాసం ఏర్పరచుకుని ఉన్నాయి. ఈ చింత చెట్టు కూడా దాదాపు ఒక 50 సంవత్సరాల చింత చెట్టు ఉన్నది, మంచి పెద్ద చింత చెట్టు. దానిపైన వీటి ఆవాసం ఉంది. ఈ కొమ్మలు నరకడం వల్ల కొంగల యొక్క హ్యాబిటాట్ డిస్టర్బెన్స్ అయింది, వాటి నెస్టులు అన్ని డిస్టర్బెన్స్ అయినాయి. ఇది ఎవరు నరికిచ్చారు ఏంది అనేది మేము దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇమీడియట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే, ముందు రిస్క్ ఆపరేషన్ చేయమని అన్నారు. బాగున్న వాటిని కలెక్ట్ చేసుకోమన్నారు. అంటే ఇంజూరీ అయిన వాటికి ట్రీట్మెంట్ ఇవ్వమన్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా మనల్ని అరేంజ్ చేసుకోమన్నారు. డిపార్ట్మెంట్లో లేని మెడిసిన్స్ని ఎమర్జెన్సీ అరేంజ్ చేసుకోమన్నారు. పేమెంట్ ఇక్కడ నుంచి కార్పొరేషన్ నుంచి పే చేస్తా అన్నారు. మా టీమ్స్ అన్ని పనిచేస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ డిఎఫ్ఓ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాని మీద డిఎఫ్ఓ వాళ్ళు ఏం చర్యలు అనేది వాళ్ళకి సంబంధించింది. మా వెటర్నరీ డిపార్ట్మెంట్ పరంగా అన్ని పక్షులని గ్యాదర్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చి రిస్క్ ఆపరేషన్ చేస్తామని మీకు తెలియజేస్తాం. ఈ చెట్టు పైన దగ్గర ఒక కొన్ని వేల కొంగలు ఉండేటి. ఈ చెట్టు ఆ కొంగలు ఆ చెట్ల మీద ఉండగానే అమానుషంగా ఈ చెట్టు నరకడం వల్ల కొన్ని వందల కొంగలు చనిపోయినాయి. వాటి ఏదైతే నెస్ట్లు హ్యాబిటాట్ చెదిరిపోయింది. చిన్న చిన్న పిల్లలు, కొంగ పిల్లలు అన్ని కూడా చెట్ల పైన ఉండడం వల్ల అవి చనిపోయినాయి. వాటి గుడ్లు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినాయి. దీనికి కారకులైనటువంటి రామగుండం అధికారుల పైన వైల్డ్ లైఫ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వాళ్ళని పైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా.